హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను పూరీలోకి కానీ చపాతీలోకి కానీ సైడ్ డిష్గా తినడానికి బేబీ పొటాటోస్తో ఒక మంచి గ్రేవీ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పూరీలోకి కానీ చపాతీలోకి ఎందులోకైనా కూడా తీసుకోవచ్చండి. దీంట్లో గ్రేవీ కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా ఒక చిన్న కుక్కర్ తీసుకుని అందులోకి ఒక పావు కిలో దాకా బేబీ పొటాటోస్ని తీసుకోవాలి. ఇలా మనకి సూపర్ మార్కెట్స్లో కానీ రైతు బజార్లో కానీ అమ్ముతారండి. బాగా చిన్న చిన్నగా ఉన్నవి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక పావు కిలో దాకా బేబీ పొటాటోస్ని తీసుకున్నానండి. వాటిని ఇలా కుక్కర్లో వేసుకుని ఇవి మునిగే వరకు ఒక 2 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి. ముందుగా మనం ఈ పొటాటోస్ని ఉడికించుకోవాలండి. దానికోసమని ఇవి మునిగే వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వీటిని. ఇందులోకి గ్రేవీ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 3 ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు అయితే కనుక 2 తీసుకోండి. చిన్నవి కాబట్టి నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత ఇందులోనే కారానికి తగినట్టుగా ఒక 3 పచ్చిమిర్చిని, అలాగే 6 నుంచి 7 జీడిపప్పుల్ని వేసుకోవాలండి. తర్వాత 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీరని ఇలా శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కూడా ఏం కాదండి. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక గుప్పెడు కొత్తిమీరని తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకోవాలండి. బాగా పుల్లగా ఉన్నది కానీ అలాంటిది కాకుండా కొద్దిగా ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న బేబీ పొటాటోస్ని ఇలా పీల్ చేసుకుని ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇలా కొద్దిగా లైట్గా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం గ్రేవీలో వేసి తయారు చేసుకునేటప్పుడు పొటాటోస్ అనేవి చప్పగా లేకుండా బాగుంటాయండి. మసాలా అంతా కూడా లోపల వరకు వెళ్తుంది కాబట్టి మనకి తినడానికి కూడా టేస్టీగా బాగుంటాయి. అన్ని పొటాటోస్కి కూడా ఇలాగే ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకోవాలండి. ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. డైరెక్ట్గా మనం గ్రేవీలోకి ఇలా పొటాటోస్ని వేయకుండా ఇలా ముందుగా ఉప్పు కారం వేసుకుని చక్కగా వేయించుకుని తీసుకుంటే మనకి ఈ ఉప్పు కారం అంతా కూడా పొటాటోస్కి పట్టుకుని తినేటప్పుడు చప్పగా లేకుండా బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలి. పైన లేయర్ అంతా కూడా కొద్దిగా వేగే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లోనే గ్రేవీ తయారు చేసుకోవడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ రెసిపీలో ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే కొద్దిగా షాజీరా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా మసాలా అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతా కూడా వేసేసుకోవాలి. మసాలా అంతా కూడా వేసుకుని ఆయిల్లో కొద్దిగా మనకి పచ్చివాసన అనేది లేకుండా బాగా వేగాలండి. ఇందులో వాటర్ అనేది మొత్తం ఏమీ లేకుండా కూడా ఇంకిపోయి మనకి ఈ గ్రేవీ అనేది కొద్దిగా దగ్గర పడే వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ అంతా కూడా పోయి మనకి గ్రేవీ పచ్చివాసన అనేది లేకుండా బాగా ఉడుకుతుందండి. మనం పెరుగు అవి వేసాం కాబట్టి ఆ వాసన ఏమీ లేకుండా మంచి మసాలా వాసన రావాలి. ఇలా మనకి ఫైనల్గా చూసారు కదా, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలండి. తర్వాత ఈ చివరిలోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఈ మసాలా మొత్తం కూడా గ్రేవీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందులో వాటర్ అనేది ఎక్కడా లేకుండా మొత్తం ఇంకిపోయే వరకు ఇలా బాగా గ్రేవీ దగ్గర పడిన తర్వాతనే ఈ ఉప్పు కారం కానీ ఇవన్నీ వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. మీ గ్రేవీకి చిక్కదనానికి తగినట్టుగా వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే టీ గ్లాసులతో ఒక 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకున్నాను. ముందే మరి వాటర్ ఎక్కువగా వేసేయద్దు. ముందుగా వాటర్ కొద్దిగా తక్కువగా వేసుకుని చూసుకోండి. తర్వాత అవసరమైతే మాత్రమే కలుపుకోండి. మరీ గ్రేవీ లూజ్గా అయిపోతుంది ముందుగానే ఎక్కువ వేసేస్తే. చూసారు కదా, ఇలా మనకి గ్రేవీకి తగినట్టుగా వాటర్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నాం కదా బేబీ పొటాటోస్ని కూడా వేసేసుకోవాలి. ఇందులో ఈ మసాలా అంతా కూడా ఈ పొటాటోస్కి పట్టేలాగా ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇందులో మనం జీడిపప్పు, కొత్తిమీర ఇవన్నీ వేస్తాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుందండి. గ్రేవీ అయితే కనుక టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ నాకు కొద్దిగా గట్టిగా అనిపించిందని ఇంకొక గ్లాస్ దాకా వాటర్ని వేసుకున్నాను. అందుకని ముందే ఒకటేసారి వేయకుండా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు వాటర్ కూడా వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ అనేది మనకి కొద్దిగా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఆల్రెడీ ముందుగానే అన్నీ ఉడికినవే కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదండి. చూసారు కదా, చివరిలో ఇలా మనకి
ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలిందంటేనే మనకి గ్రేవీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫైనల్‌గా ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా బేబీ పొటాటోతో గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని చపాతీతో తినొచ్చు, పూరీతో తినొచ్చు, అలాగే బగారా రైస్ ఇలా ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. ఇందులో కారం కూడా కొద్దిగా తక్కువగానే వేసాం కాబట్టి పిల్లలకు కూడా పెట్టొచ్చండి. చపాతీలోకి ఇలా వాళ్ళకి కూడా కర్రీ వేసి ఇస్తే చక్కగా తినేస్తారు. ఇప్పుడు దీన్ని నేనైతే ఇక్కడ చపాతీతో సర్వ్ చేసుకుంటున్నానండి. మనం ఇందులో బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. అలాగే మనం వేసుకున్న గ్రేవీ కూడా బంగాళదుంపలకంతా పట్టుకుని తినటానికి మనకి ఎక్కడ చప్పగా అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్